మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు దొండకాయలు మంచి దట్టంగా కనిపించేసరికి నా చిట్టుగుండె దడదడలాడిందండి. ఇంకా అంతగా మనసు దొండకాయల మీదకి లాగాక నేను ఊరుకుంటానా, దురుసుగా ముందరున్న వాళ్ళని దూకుడుతో గెంటుకుంటూ దొండకాయల దగ్గరికి వెళ్ళి అర్ధ కిలో దొండకాయలు అయితే తీసుకున్నా. అర్ధ కిలో దొండకాయలతో ఏం వండాలా అని దీర్ఘంగా ఆలోచిస్తుంటే మా పతిదేవుడు ప్రత్యక్షమై, ఏంటి దేవి అంత దీర్ఘాలు పెట్టి ఆలోచిస్తున్నావు అని అడిగేసరికి, మార్కెట్ నుంచి తెచ్చిన దొండకాయలతో ఏం వండాలా అని ఆలోచిస్తున్నా పతిగారు అన్నానండి. ఈలోగా ఆయనేమో, నువ్వు అంతగా ఆలోచించకు గాని దొండకాయ కర్రీ చెయ్యి వెళ్ళి అన్నారండి. సరే అని దశాబ్దాలు గుర్తుండిపోయేలా దొండకాయ కర్రీ అయితే వండేసా. మీరు దొండకాయలతో ఎక్కువగా ఏం చేస్తారు? కామెంట్ చేయండి. దొండకాయ కోసం ఇంత దారుణంగా వాక్యాలు చెప్తారా అని అనుకుని వీడియోని స్కిప్ చేయకుండా, నచ్చితే దొండకాయ కూరకి దయతో ఒక లైకు, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను మరి.